ఉదయం జరిగే పెళ్లి సాయంత్రానికి పెటాకులుతున్న రోజులివి. అసలు పెళ్ళంటేనే అనవసరపు తంతులా చూస్తున్నారు చాలా మంది. పెళ్లి ఒకరిని చేసుకుని కాపురం మరొకరితో చేసే వాళ్ళు ఉన్నారు. ఓవరాల్ గా వివాహ వ్యవస్థ దాంపత్య బంధానికి ఉన్న విశిష్టత మంట కలిసిపోతోంది. అలాంటి ఈ రోజుల్లో తన భర్త కోసం ఓ భార్య ఎన్నేళ్లు ఎదురు చూసిందో తెలుసా? 18 ఏళ్లు. హత్య కేసులో జైలుకి వెళ్లిన భర్త కోసం భగీరథ ప్రయత్నమే చేసిందా ఇల్లాలు. ఆమె కథ తెలుసుకుంటే ఈ కాలంలోనూ ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపించక మానదు. పతియే ప్రత్యక్ష దైవం అంటూ కఠోర తపస్సు చేసిన ఓ యువతి కథే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ఒక్కసారి ఆలోచించండి. పెళ్ళైన 6 నెలలకే భర్త జైలుకెళ్ళిపోతే, అతనికి జీవిత ఖైదు పడితే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? పెళ్లి తర్వాత జీవితంపై ఎన్ని కలలు కని ఉంటుంది? భర్త పిల్లల కోసం ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటుంది? అవేవి తీరవని తెలిస్తే తట్టుకోగలదా? ఓ ఇల్లాలికి అంతకంటే పెద్ద శిక్ష ఏముంటుంది? ఈమె పద్మ, ఆదిలాబాద్ జిల్లాలోని కూనంపేట నివాసి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఈమె జీవితం గురించి. పద్మ గతం ఓ చరిత్ర, ఓ సాహసం, ఓ నిరీక్షణ, కన్నీటి జ్ఞాపకాలతో నిండిన ఓ విషాద గాథ. నేటి మన తరాలకు ఆదర్శప్రాయం. కేరింతలు కొడుతూ ఆడుతున్న ఈ పిల్లాడు దామోదర్ పద్మ ఫ్రెండ్. ఆమె కోసం ఏమైనా చేసేవాడు. ఎప్పుడూ ఆమెతోనే ఉండేవాడు, ఆమెతోనే ఆడుకునేవాడు. అందుకే తనంటే పద్మకు చాలా చాలా ఇష్టం. ఇలా పద్మ దామోదర్ అనుబంధం చిన్నప్పటి నుంచే కొనసాగింది. వీళ్ల స్నేహాన్ని చూసి ప్రకృతి శక్తులు పరవశించేవి. కాలం ఎవరి కోసమో ఆగిపోదుగా అలా సాగిపోయింది. దాంతో పాటే పెరిగి పెద్దవారయ్యారు. కానీ ఆ సంగతి వీళ్లకు తెలియలేదు. కొట్టుకోవడం, తిట్టుకోవడం, అలగడం, అంతలోనే ఒకటైపోవడం, కలిసి పనిచేయడం, ఒకరికొకరు సాయం చేసుకోవడం, ఇలా రోజులు గడిచిపోయేవి. పెద్దవాళ్ళవుతున్నారనే స్పృహే వీళ్లకుండేది కాదు. పెద్దోళ్లకు మాత్రం అర్థమైంది వీళ్ళింకా చిన్నపిల్లలు కాదని. కలిసిమెలిసి ఉంటున్నారు కదా అని వీళ్లకు పెళ్లి చేయాలనుకున్నారు. పెద్దోళ్ళ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి పద్మా దామోదర్ ఒక్కసారి కూడా కలవలేదు. అతన్ని కలిసి మాట్లాడాలంటే చాలా భయంగా, సిగ్గుగా ఉండేది ఆమెకు. తన గురించి దామోదర్ ఏమనుకుంటున్నాడు అని ఆలోచించేది. అన్నట్లుగానే వీళ్ల పెళ్లి జరిగింది. తనువులు మనసులు ఒక్కటయ్యాయి. పద్మ అత్తవారింట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రతి క్షణం ఆనందంగానే గడిపింది. ఆ ఇల్లు తనకు కొత్త కాదు, ఇంట్లో వాళ్ళు అంతే. అంతా తెలిసిన వాళ్లే. దామోదర్ ఆమెకి ఏ లోటు లేకుండా ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆమె కంట్లో నలుసు పడితే అతని కళ్లల్లోంచి నీళ్లొచ్చేవి. ఆమెకే చిన్న కష్టం రాకుండా చూసుకునేవాడు. అలా వీళ్ల కాపురం ఆనందంగా సాగేది. ఓ రోజు దామోదర్, పద్మ, మహారాష్ట్రలో అర్జెంట్ పని పడిందే, నే వెళ్ళాలి. నీకు తెలుసుగా అక్కడ మా అక్కుందే. అది ఎందుకో మన పెళ్లికి రాలేదు. అలిగిందేమో, బుజ్జగించొస్తాను. ఆ తర్వాత మనిద్దరం కలిసి వెళదాం. నిన్నిప్పుడే తీసుకెళ్తే తీరా అక్క నాతో మాట్లాడలేదనుకో కష్టంగా ఉంటుంది. పైగా అర్జెంట్ పని మీద వెళుతున్నా, సరేనా అన్నాడు. దామోదర్ సంతోషమే తన ఆనందంగా భావించే పద్మ సరే అందే. వెంటనే మహారాష్ట్రకు బయలుదేరాడు.
పైకి నవ్వుతూ సాగనంపినా లోలోపల బాధపడిందామె. ఎందుకంటే అతను నొదిలి ఏనాడు ఒంటరిగా లేదు. తిరిగొచ్చే వరకు ఎలా ఉండాలో ఆమెకు అర్థం కాలేదు. ఆ మహారాష్ట్ర ప్రయాణం వాళ్ల జీవితానికి శాపంగా మారబోతోందని ఆ క్షణంలో ఆమె ఊహించలేదు. దామోదర్ మహారాష్ట్రలోని అక్క ఇంటికి వెళ్లాడు. ఆమె మొదట్లో కాస్త ముభావంగా ఉన్నా తర్వాత సర్దుకుపోయింది. తమ్ముడితో చక్కగా మాట్లాడింది. బావ కూడా దామోదర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. మీ ఆవిని తీసుకురాలేదేం అని అడిగాడు. మరోసారి ఇద్దరం కలిసొస్తాం బావా అన్నాడు. అలా అక్క బావ హ్యాపీగా గడిపారు. పనుంది బయటికెళ్ళొస్తానని చెప్పి బయలుదేరాడు. అతనలా వెళుతుంటే జనం లేని ఓ చోట రోడ్డు పక్కన ఒకతను పడి ఉండడాన్ని గమనించాడు. ఆ దృశ్యం చూడగానే దామోదరకు ముచ్చెమటలు పట్టాయి. నోట్లోంచి మాట రాలేదు. గాయాలతో ఉన్న అతన్ని కాపాడాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో చేతికి బ్లడ్ అంటింది. అంతలోనే పోలీసులు వచ్చారు. అతడు చనిపోయి ఉండడంతో దామోదర్ను అరెస్టు చేశారు. దామోదరే అతన్ని చంపాడా? పోలీసుల ఎంక్వైరీలో ఏం తెలియదు.